ఇక తెలంగాణ ఫైనాన్స్ పొజిషన్ పై కాగ్ బాంబు పేల్చింది. రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగ్ సర్కార్కు షాక్ ఇచ్చే నిజాలను బయటపెట్టింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్ రాష్ట్రంలోని మెజార్టీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయన్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. కనీసం లెక్కలు సమర్పించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలుంటే వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడటం లేదా లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నాయి. అంటే వాటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదా, అధికారులు వాటిని గాలికి వదిలేశారా అన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక మిగిలిన 67లో ఏకంగా 49 సంస్థలు తమ ఫైనల్ స్టేట్మెంట్ను సమర్పించడంలో జాప్యం చేశాయి. కేవలం 18 సంస్థలు మాత్రమే ఆడిటింగ్కు సహకరించగా వాటి పనితీరును విశ్లేషించిన కాగ్ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. విశ్లేషణకు తీసుకున్న 18 సంస్థల్లో కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల్లో ఉంటే 11 సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ఇక సంస్థల నెట్వర్త్ నష్టాల కారణంగా పూర్తిగా కరిగిపోయింది. మొత్తం మీద ఆ సంస్థల నెట్వర్త్ -50,930 కోట్లకు పడిపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక పలు సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను కూడా బయటపెట్టింది కాగ్. సింగరేణి కాలరీస్పై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాగ్ ఒప్పందాలకు మించి డీజిల్ వాడినట్లు, కాంట్రాక్టర్ల లోపాల వల్ల 251 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తేటతెల్లం చేసింది. నిబంధనల అమలులో వైఫల్యం వల్ల 74 కోట్ల అదనపు భారం పడగా బొగ్గు రవాణాలో లోపాల వల్ల 25 కోట్ల నష్టం వాటిల్లిందిగా స్పష్టం చేసింది. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో 1078 కోట్లు అదనపు వసూళ్లు జరిపినట్టు కాగ్ ఆక్షేపించింది. ఓవరాల్ గా కూడా రాష్ట్ర అప్పులు భారీగా పెరిగి 5,62,000 కోట్లకు చేరాయని, రాబడి తగ్గి ఖర్చు పెరగడంతో ఆర్థిక సంక్షోభ ఛాయలు కనిపిస్తున్నాయని రిపోర్టులో పేర్కొంది. 2024-25లో ప్రభుత్వం తెచ్చిన అప్పులు మూలధన వ్యయంగా 36,072 కోట్లుగా చూపించగలిగింది. 2024-25 నాటికి 9,420 కోట్ల రెవెన్యూ లోటును నమోదు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు, చేబదులు డబ్బులతోనే పరిపాలనను లాక్కొస్తోందని విమర్శలు ఎక్కుపెట్టింది. ఒక్క ఏడాదిలోనే 363 రోజులు అప్పులు తీసుకున్నట్టు తేల్చింది. కేవలం చేబదులు రుణమే 5,842 కోట్లు ఉందని చెప్పింది. రేవంత్ పాలనా వైఫల్యాన్ని నిగ్గు తేల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్ కూడా అన్రియలిస్టిక్ గా ఉందని ఆరోపించారు. ఇక ప్రభుత్వం కాగ్ రిపోర్ట్తోనైనా కళ్లు తెరుస్తుందా? పేపర్లలో చూపించేందుకైనా అంకెలు? అప్పుల భారం మరింత పెంచుతుందా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్కార్కు తప్పిందా? పాలనా సర్కార్కు కత్తి మీద సాములా మారిందా? నిత్యం అప్పులతోనే నెట్టుకొస్తుందా? ఓవర్ డ్రాఫ్టులు అప్పులే ఆధారమా? ఇక తెలంగాణ ఫైనాన్స్ పొజిషన్ పై కాగ్ బాంబు పేల్చింది. రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగ్ సర్కార్కు షాక్ ఇచ్చే నిజాలను బయటపెట్టింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్ రాష్ట్రంలోని మెజార్టీ సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయన్న భయంకరమైన సత్యాన్ని వెలుగు చూపింది. కనీసం లెక్కలు సమర్పించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడటం లేదా లిక్విడేషన్ ప్రక్రియలో ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే వాటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదా, అధికారులు వాటిని గాలికి వదిలేశారా అన్న ఆరోపణలు ఇప్పుడు గుప్పమంటున్నాయి. ఇక మిగిలిన 67లో ఏకంగా 49 సంస్థలు తమ ఫైనల్ స్టేట్మెంట్ను సమర్పించడంలో జాప్యం చేశాయి. కేవలం 18 సంస్థలు మాత్రమే ఆడిటింగ్కు సహకరించాయి. వాటి పనితీరును కూడా కాగ్ విశ్లేషిస్తే దిగ్భ్రాంతకరమైన విషయాలు బయటపడ్డాయి. విశ్లేషణకు తీసుకున్న 18 సంస్థల్లో కేవలం 6 సంస్థలు మాత్రమే లాభాల బాటలో ఉంటే 11 సంస్థలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక 9 సంస్థల నెట్వర్త్ నష్టాల కారణంగా పూర్తిగా కరిగిపోయిందనే చెప్పాలి. మొత్తం మీద ఆ సంస్థల నెట్వర్త్ -50,930 కోట్లకు పడిపోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక పలు సంస్థల్లో జరుగుతున్న అక్రమాలను కూడా బయటపెట్టింది కాగ్. సింగరేణి కాలరీస్పై ప్రత్యేకంగా దృష్టి సారించిన కాగ్ ఒప్పందాలకు మించి డీజిల్ వాడినట్లు, కాంట్రాక్టర్ల లోపాల వల్ల 251 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఇక నిబంధనల అమలులో వైఫల్యం వల్ల ఏకంగా 74 కోట్ల అదనపు భారం సింగరేణిపై పడింది. ఇక బొగ్గు రవాణాలో లోపాల వల్ల 25 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ స్పష్టంగా తేల్చింది. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో 1078 కోట్ల అదనపు వసూళ్లు జరిగినట్టు కాగ్ ఆక్షేపించింది. సో మొత్తంగా నిర్వహణ లోపాలతో నష్టాలను మూటగట్టుకుంటున్నట్టుగా కూడా కాగ్ తన రిపోర్ట్లో వెల్లడించింది. ఇక రాష్ట్ర అప్పులు కూడా భారీగా పెరిగిపోయాయి. 5,62,000 కోట్లకు చేరాయని, రాబడి తగ్గి ఖర్చు పెరగడంతో ఆర్థిక సంక్షోభ ఛాయలు కనిపిస్తున్నాయని ఆ రిపోర్టులో పేర్కొంది కాగ్. 2024-25లో ప్రభుత్వం అప్పులు తేవడంతో
అప్పుల భారం భారీగా పెరిగిపోయిందని తెలిపింది. మూలధన వ్యయంగా 36,072 కోట్లుగా చూపించిందని తెలిపింది. 2024-25 నాటికి 9,420 కోట్ల రెవెన్యూ లోటును నమోదు చేసింది తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేబదులు డబ్బులతోనే పరిపాలనను లాక్కొస్తుందని విమర్శలు గుప్పించింది. ఒక్క ఏడాదిలోనే 363 రోజులు అప్పులు తీసుకున్నట్లు తేల్చింది. కేవలం చేబదులు రుణమే 5,842 కోట్లు ఉందని తెలిపింది. ఇక రేవంత్ పాలనా వైఫల్యాన్ని నిగ్గు తేల్చిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు ఎక్కుపెట్టారు. బడ్జెట్ కూడా అన్రియలిస్టిక్ గా ఉందని ఆరోపించారు హరీష్ రావు. ప్రభుత్వం కాగ్ రిపోర్ట్తోనైనా కళ్ళు తెరుస్తుందా? పేపర్లలో చూపించేందుకేనా ఈ అంకెలు లెక్కలు? అప్పుల భారం మరింత పెంచుతుందా? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్కార్కు తప్పిందా? పాలన సర్కార్కు కత్తిమీద సాములా మారిందా? నిత్యం అప్పులతోనే పాలనను నెట్టుకొస్తుందా? ఓవర్ డ్రాఫ్టులు అప్పులే ఇక తెలంగాణకు ఇప్పుడు ఆధారమయ్యాయా అనే అంశాలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సునీల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. సో ఏంటి, మొత్తంగా ముఖ్యమంత్రి ఏమో గత ప్రభుత్వంలో చేసిన అప్పులు తీరుస్తున్నాం, వాటికి వడ్డీలు కడుతున్నాం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ఇటు బట్టి విక్రమార్క చెప్తారు, అటు రేవంత్ రెడ్డి చెప్తారు. కానీ కాగ్ నివేదికను ఇప్పుడు బీఆర్ఎస్ అస్త్రంగా చేసుకుంటోంది, మీపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. సో ఏంటి, కాగ్ నివేదికపై ఏం చెప్తారు? సార్, ఇప్పుడు కాగ్ నివేదిక ఏదైతే ఉన్నదో దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. అది ఎవరో లేకపోతే చేసిందో లేకపోతే అది ఎవరో మనం మ్యానిపులేటెడ్ కూడా కాదు. కాగ్ నివేదిక ఏదైతే ఉన్నదో దాన్ని మనం వాస్తవంగా గౌరవిద్దాం, అందులో ఎట్లాంటి ఇబ్బంది లేదు. అయితే నిజంగా కూడా ఈ అప్పులకు కారణం 2 సంవత్సరాల చిల్లర వ్యవధిలో కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంత అప్పు అయితే చేయలేదు. ఎందుకు? గత ప్రభుత్వాన్ని మన తెలంగాణ ప్రజలు లోటు బడ్జెట్ ను కాకుండా మిగులు బడ్జెట్ తో ఇస్తే లోటు బడ్జెట్ ను చేసి పెట్టి ఇవాళ అయ్యా కొడుకులు, బావ బామ్మర్ది, అక్క చెల్లెలు అన్నట్టు ఒక కుటుంబం మొత్తం అంతా పాలించి ఒక పనికి మాలిన పథకాలకు పనికిరాని పథకాలన్నీ పెట్టి ఇలా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టే ప్రయత్నంలో, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నంలో మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఒకవైపు శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. సో ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని. మరి ముఖ్యమంత్రి ఏమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం అంటున్నారు, కాగేమో అక్షింతలు వేసిన పరిస్థితి. సో ఇవన్నీ సరే, కాసేపు ఈ లెక్కలు పక్కన పెడితే కొన్ని సంస్థలు అసలు ఆడిట్ రిపోర్ట్ ను తయారు చేయలేదు, వాటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా తయారు చేయలేకపోయాయి. సో ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అంటే సరే, ఇప్పుడు నిజంగా వైఫల్యం అనుకుందాం కొంతసేపు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా, వైఫల్యమే అనుకుందాం. అక్కడ ఉన్నటువంటిది ఇలా ఏ వ్యవస్థ, ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. అందులో దాదాపు 15-18 వరకు పూర్తిగా దివాలా తీసి వాటిని మనం గాడిలో పెడదామంటే కూడా పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి అతి దారుణమైనటువంటి ఆర్థిక వనరులను బట్టే కదా. సో ఇవల్ల నిజంగా ముఖ్యమంత్రి గారు, మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కన్న గారు తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు తప్ప నిజంగా కూడా ఇది చరిత్రలో మనం చెప్పుకోవాల్సిన అంశం. ఎట్లా చేస్తున్నారు, ఏడికెళ్ళి తెస్తున్నారు, ప్రపంచ అంటే అప్పులు కావచ్చు, లేకపోతే బయట వనరుల నుంచి కావచ్చు, ఏం అప్పులు తెస్తున్నారు? మొత్తంగా 363 రోజులు అప్పు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి. తెలంగాణకు ఇన్ని ఆదాయ వనరులు ఉన్నాయి, ఈ ఆదాయ వనరులను పెంపొందించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒక జోడెద్దుల్లాగా భావించాల్సి ఉంటుంది. కానీ అభివృద్ధి అనేది మర్చిపోయారు, సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు, అప్పులు తెచ్చి సంక్షేమం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం దివాలా తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? దివాలా తీసిన ఇంట్లోకి మేము వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు
అక్కడ ఏం లేవు. దివాలా తీసిన ఇంట్లోకి వచ్చి కూర్చున్నాం, దాన్ని చక్క పెడుతున్నాం. చక్క పెట్టేటప్పుడు నిజంగా ఇవాళ మీరే అంటున్నారు లేదా కాగు రిపోర్టు 360 రోజులు 63 రోజులు అప్పులే అంటే ఉమ్, నిజంగా ఈ ప్రభుత్వ వ్యవహారంలో ఏది రాబడి పెట్టి బీఆర్ఎస్ పార్టీ పోయిందో మీరే చెప్పండి. ఉమ్. కాగు రిపోర్టును ఒక 2 నిమిషాలు పక్కన పెడితే ఇవాళ 1,00,000 కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం ద్వారా రూపాయి ఇన్కమ్ లేకపోతే ఆ 1,00,000 కోట్లకు అప్పు కాంగ్రెస్ పార్టీ కట్టాల్సిన అవసరం ఎందుకండి? ఇట్లాంటివి చూసుకుంటే వాళ్ళు కేటీఆర్ కావచ్చు, ఈ కార్ రేసింగ్లని అవని పనికి మాలిన చాలా వాటిలలో కనీసం ఒక అఖిలపక్షం గాని ప్రతిపక్షాన్ని పిలవకుండా వాళ్ళకు వాళ్ళే తమ ఇష్టానుసారంగా అన్ని చేసుకొని హరీష్ రావు గారిని అడ్డం పెట్టుకొని ఆర్థిక మంత్రి కింద, సో ఆయన కొంచెం కాలం ఆర్థిక మంత్రి ఉంటాడు, కొద్ది కాలం ఆరోగ్య శాఖ మంత్రి ఉంటాడు. సో ఎక్కడ కూడా లేకుండా ఉన్న తప్పులని వాళ్ళు చేసిండ్రు. నిజంగా ఈ సంవత్సరంలో మా అప్పులు జరిగినా లేకపోతే 363 రోజులు అప్పులు చేసినా గానీ ఖచ్చితంగా ఈ రాబోయే 2 సంవత్సరాలలో అన్ని చక్కదిద్దుకున్నాం. ఇదే కాగు రిపోర్టుతోని మళ్ళీ మేము మీ ముందుకు వస్తాం. ఇలాంటి జరిగినటువంటి ఈ గతకాల ప్రభుత్వ సునీల్ గారు, దోషాలకు లేకపోతే పాపాలకు ఖచ్చితంగా మేము మీకు దాని సమాధానం చెప్పి చూపిస్తాం. ఉన్న పరిస్థితి మాత్రం దయచేసి మీలాంటి విఘ్నులు కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులకు కూడా అర్థమవుతుంది ఏం సునీల్ గారు, జరుగుతుంది ప్రజలు అని. ప్రజలు ఈ రోజు ఇంకొక అంశాన్ని కూడా చర్చించుకుంటూ ఉన్నారు. 84 సంస్థలు ఉంటే 84 సంస్థల్లో 16 సంస్థలు మూతపడుతూ ఉన్నాయి. వీళ్ళేమో దావోస్ వెళ్ళి కంపెనీలు తీసుకొస్తామంటారు, ఇంకెక్కడెక్కడో కంపెనీలను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఉన్న కంపెనీలకు దిక్కు లేదు కానీ కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఏం చేస్తారు? ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వాటి మీద దృష్టి సారించింది లేదు. అసలు ఏ కంపెనీలు ఏం చేస్తున్నాయో లేదు. అవి కనీసం ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ను కూడా తయారు చేయలేకపోయాయంటే పాలన పూర్తిగా గాలి కొదిలేశారని చెప్పి బీఆర్ఎస్ నుంచి మీపై వినిపిస్తున్న ప్రధాన విమర్శ. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? సార్, బీఆర్ఎస్ వాళ్ళ మాటలను మేము పట్టించుకోదలుచుకోలేదు. దయచేసి మీలాంటి వాళ్ళ మాటలు మీరు పేరు పట్టించుకోవద్దు, రాసిన మీ మీడియా మాటలు వారు పట్టించుకోవద్దు. అధికార పక్షం ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఉండకపోతే ఆ భారం ప్రజలపై పడుతుంది. ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరు సమన్వయంతో పనిచేయాలనే కదా ప్రజలు మిమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. అదే సార్, ఇప్పుడు మేము ఏమంటున్నామంటే వారి మాటలను మేము పట్టించుకోకుండా మా ప్రయత్నాలు కానీ ప్రగతి పథంలో జరిగే ఏ పనిని కూడా మేము ఎక్కడ కూడా ఆపింది లేదు, ఆపబోము కూడా. మేము గాడిలో పడడానికి ఇంతకాలం పట్టింది. ఈ అప్పుల సమస్య కావచ్చు లేకపోతే ఆర్థిక వనరుల అనేది రాలేకపోవడం వలన ఈ ప్రాబ్లం జరిగింది. ఖచ్చితంగా ఈ రాబోయే 2 సంవత్సరాలలో దీన్ని తిరగరాస్తాం, ఆర్థిక వ్యవస్థలో ముందుకు పోతాం. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అనేక ఉచిత పథకాలు అందాలని చెప్పి కొన్ని ఎక్కువగా కూడా ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా కోల్పోయే క్రమంలో వాటిని పక్కకు పెట్టి ప్రజాక్షేత్రంలో ముందుకు పోవాలనే తప్ప మేము ఇచ్చిన హామీలను అప్పులు చేసి పంచుతున్నట్టు కూడా తమరు చూడాలి. ఎందుకంటే అప్పులే ప్రాముఖ్యం అనుకుంటే మాకు ఏ సంక్షేమ పథకం కూడా ఆగదు. కాకపోతే 2-3 సంక్షేమ పథకాలలో కొంచెం వెనక ముందు అవుతున్నా కానీ మనకు ప్రజా పాలన లేకపోతే ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా ముందుకు పోతున్నాం. పథకాల పరంగా చూస్తే నిజంగా ఇవాళ ఏవైతే మూతపడుతున్నాయని అంటున్నారో వాటిని మనం గత ప్రభుత్వం వదిలేసినప్పుడు ఏవైతే జీవంతో ఉన్నాయో వాటితోనే ముందుకు పోతున్నాం. అట్లాగే ఏ ఒక్క రంగాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ రాబోయే మళ్ళా వచ్చే మార్చి 31 వరకు ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి ప్రభుత్వాన్ని మేము గాడిలో తప్పకుండా పెడతామని మీ ఐన్యూస్ సాక్షిగా చెప్తా ఉన్నాం. కాకపోతే ఇవాళ అవకాశం దొరికింది కదా అని అప్పుడు బీఆర్ఎస్ చేసిన దాని మీద మా కాంగ్రెస్ ఇప్పుడు అనుకుంటూ పోతే అదే సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి మండలి దీని మీద సమయోచితంగా ఆలోచన చేసి ఏంటి ఏకంగా ఆర్బీఐ నుంచి 5,842 కోట్లు చేబదులే తెచ్చారట. ఆ చేబదులు 282 రోజుల్లో తిరిగి చెల్లించాల్సిన నిబంధన ఒకటి ఉంది ఆర్బీఐలో. సో ఆ నిబంధన ఈ రోజుతో పోతున్న పరిస్థితి, మార్చి 31. సో మరి దానికి సంబంధించి ఏమైనా చేబదులన్నా తీర్చే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే అది ఖచ్చితంగా రాష్ట్రంపై, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా భారం చూపే అవకాశాలు ఉంటాయిగా? లేదు సార్, ఖచ్చితంగా ఏదో ఒక మన వనరు చూసుకొని మరి ఆ ప్రామిస్ చేసి ఆ మాత్రం నడపకపోతే ఇబ్బంది అయింది. కాబట్టి వాస్తవంగా కూడా సార్ మీరు నమ్మరు, బీఆర్ఎస్ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం 30 రోజులు చైర్లో కూర్చోలేకుండా ఈ వ్యవస్థను అట్లా ఆర్థికంగా నాశనం చేసి వదిలిపెట్టినా ఇవాళటి వరకు దిగ్విజయంగా అవునన్నా కాదన్నా అప్పైనా సప్పైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. ఇదే మాట నిజంగా మిగులు బడ్జెట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, వారి తనయుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దీన్ని మొత్తం లోటు బడ్జెట్ లో పెట్టి చేతులు దుప్పుకొని పారిపోయిన సంగతి మీరు గుర్తించాలి. అయితే ఇలాంటి క్రమంలో కూడా ముందుకు పోతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ మనందరం
అభినందిద్దాం, ఖచ్చితంగా మంచి జరగాలని కోరుకుందాం. రెండవది, మీరు వచ్చే సంవత్సరం వరకు ఖచ్చితంగా ఎలాంటి మీరు నేను అభినందించడం కాదు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తాలంటే ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టుగా ఈయన కాగ్ ఒక్క రిపోర్ట్ లో మాట. వచ్చే సంవత్సరం ఏం జరగబోతుందో చూడాలి. రాష్ట్రానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మాట. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సార్, బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు హర్షిస్తారు ఖచ్చితంగా. 100 సార్, ఇక్కడ కూడా మీరు ప్రజలు రోడ్డు మీదకి ఎక్కి ఇది అయ్యింది ఇది కాలేదు అని లేదు. Yeah, right. కేవలం లబో అని బీఆర్ఎస్ పార్టీ మొత్తుకుంటుంది. సరే, మొత్తుకోనియండి, దానికి పాపకారకులు వాళ్ళే. రైట్ సార్. మేము చేసింది ఎక్కడ రైట్, లేదు. మాట్లాడదాం. ఏం ఇక్కడ జరగబోతుందో వాళ్ళు చూద్దాం. పాపం కాకు పెట్టుకొని సంబంధించి ప్రజల్లో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్తోంది, ఇటు ప్రతిపక్షం ఏ విధంగా సలహాలు ఇస్తుందో కూడా చూద్దాం. చర్చలో పాల్గొన్న సునీల్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక